సిటీలో రోడ్లు ఎలా ఉంటాయండి? రెండు వైపులా మనలాంటి వాళ్ళు నడవడానికి ఫుట్పాత్లు ఉంటాయి కదండి. మరి ఏటండి వాళ్ళిద్దరూ ఫుట్పాత్ అలా వాడేస్తున్నారు? వాళ్ళకు పోయే కాలం దగ్గరకు వచ్చేసిందేమో. సోత్తుంటే అలాగే ఉందిరా అబ్బాయి. ఇది చూసిన తర్వాత నువ్వు కూడా ఇట్లాంటి ఎక్స్ట్రాలు చేయకుండా కూసంత ఒద్దికగా ఒబ్బడిగా ఉండాలి. హలో, మా వాడొక్కడికే కాదండి, మీకు కూడా చెప్పేస్తున్నానండి. మళ్ళా మీరందరూ నేనేదో ఈ వీడియో చూపించేసి మీరు కూడా ఇలాగే చేయమని చెప్పేసింది అనుకుంటారేమో. హాయ్, నేను ఎప్పుడు జాగ్రత్తలే చెప్తానండి. ఫుట్పాత్లు ఎందుకుంటాయి? మనుషులు రోడ్ల మీద ట్రాఫిక్లో కాకుండా నడవడానికి అని అందరికీ తెలిసిందే కదా. పెద్ద పెద్ద సిటీలో అయితే చిన్న చిన్న వ్యాపారాలు కూడా పెట్టేసుకుంటారు. అది వేరే విషయం అనుకోండి. కాకపోతే ఈ వీడియోలో మాత్రం ఫుట్పాత్ నా బైక్ డ్రైవింగ్ కోసమే ఉందన్నట్టుగా చేస్తున్నారు ఓ ఇద్దరు ఫ్రెండ్స్. ఇది తప్పని, రూల్స్ బ్రేక్ చేయడమే అని తెలిసినా తమ పైత్యాన్ని తీర్చుకోవడానికి బైక్ను ఫుట్పాత్ పైకి ఎక్కించి ఫీట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేసిన ఇద్దరు కుర్రాళ్లు బైక్ పై వేగంగా ఫుట్పాత్ పై స్టంట్స్ చేసి బిల్డప్ ఇద్దామనుకుని లాస్ట్కి బొక్కబోర్ల పడ్డారు. అది చూసిన వాళ్లు మాత్రం వాళ్లకు ఇది తగిన శాస్తేనని అనుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవడైనా బైక్ పై స్టంట్స్ చేస్తూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ స్పీడ్ గా దూసుకువెళ్తే జనాలు ఏమనుకుంటారు? జాగ్రత్త రోయ్, పడితే పళ్ళు రాల్తాయి అని అంటారు. కొందరైతే ఎరా పైకి పోవడానికి అంత తొందరగా ఉందా అని వెటకారంగా కామెంట్ చేస్తారు. ఈ వైరల్ వీడియో కూడా అలాంటిదే. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తూ ఇద్దరు బైకర్లు ఫుట్పాత్ పై స్పీడ్గా దూసుకువెళ్లారు. ఈ వీడియో చూడగానే ముందు చాలా మంది వారిద్దరూ తెగ బలిసి కొట్టుకుంటున్నారని ఆగ్రహించినా చివరికి జరిగింది చూసిన తర్వాత హమ్మయ్యా, ఇలాంటి వాళ్లకు అలా జరగాల్సిందేనని ఒక రకమైన సాటిస్ఫాక్షన్ చెందారు. ఇంతకు తర్వాత ఏం జరిగిందంటే, బైక్పై స్పీడ్గా వెళ్లిన యువకుడు కొద్ది దూరం వెళ్లిన తర్వాత కంట్రోల్ తప్పి ఫుట్పాత్ పై నుంచి కింద పడిపోయాడు. అలాంటి వెధవ వేషాలు వేసేటప్పుడు కనీసం హెల్మెట్ అయినా పెట్టుకున్నారా అంటే అది కూడా లేదు. బైక్ నియంత్రణ కోల్పోయిన వెంటనే ఇద్దరు యువకులు ఎగిరి కింద పడ్డారు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. నిజానికి మనుషులు చనిపోవాలని ఎవరూ కోరుకోరు. అలా కోరుకోవడం తప్పు కూడా. కానీ ఇలాంటి ఓవరాక్షన్ చేసే వాళ్లని చూస్తే మాత్రం కొంచెం కోపం వచ్చి వాళ్లకు బుద్ధి రావాలంటే ఏదో ఒకటి జరగాలని కోరుకోవడం మానవ నైజం. సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేశారు. బైకర్లపై చర్య తీసుకోవాలని చాలా మంది నెటిజన్లు డిమాండ్ చేశారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వాళ్లకి వ్యతిరేకంగా స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేయాల్సిన అవసరం ఉందని మరికొందరు అంటున్నారు.